అంతే. అవును, అంతేగా మరి. జీరో అయిపోయింది అనుకోండి, పోయినట్టేగా. సెన్సార్లు అయిపోయిందండి. సెన్సార్ చెకింగ్ వచ్చింది కదా, కంప్రెషన్ చెకింగ్ వచ్చింది. రియాక్టర్ ఎంత వచ్చింది? ట్రాన్స్ఫార్మర్, అదే రియాక్టర్ అంటే. అది రియాక్టర్ అంటే ట్రాన్స్ఫార్మరేనండి. పీసీబీ బోర్డులో సప్లై అంతా పంపించేది దీని నుంచే పంపిస్తుంది అనమాట. లోడ్ అంతా దీని మీద ఉంటుంది. మీ ప్రాసెసర్ సార్ 1.1 రాదు. పట్టుకున్నానండి. అవట్లేదా? అటెందుకు చూస్తున్నారు? అటేపు ఉంటాయి, ఇంకా 2 పోల్సే ఉంటాయి దానికి. ఆ మీటర్ ఉండి ఒకసారి హుస్సేన్ గారు, ఆ మీటర్ ఉండి వెళ్ళక ఒకసారి. ఏదైనా మీటర్ మంచిగా కొనుక్కోండి, అది మాత్రం మర్చిపోబాకండి. ఎంతలో ఉంది? 0.7. ఓకే. 0.1 to 0.9 లోపు ఉండాలి. 0.1 నుంచి 0.9 ఇచ్చాగా మీకు ఇందాక. ఏది ఇండోర్ నడుస్తూనే ఉంటుంది. ఆ ఫ్యాన్ మీరే చెప్పండి, మీకు అది ఒక ఫజిల్. నేను ఇప్పుడు అన్ని చెప్పేస్తుంటేనే తొందరగా అయిపోతున్నాయి అంట, నేను అందుకే చెప్పను. మీకు రేపు సాయంత్రం దాకా టైం ఇచ్చే దాన్ని కనుక్కోండి. అది చెప్పేస్తే నిమిషంలో అయిపోద్ది కదా. అవునా ఏ నారాయణ గారు? చెప్పేస్తే నిమిషంలో అయిపోతుంది. ఏంటి మీరు అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు అంటున్నారు వాళ్ళు. అన్ని మీరు చెప్తే అక్కడికి వెళ్ళాక ఏం చేస్తారు? అందుకనే నాగరాజు గారి మంచి ఫజిల్ పెట్టాలి. అంతేగా, కనుక్కోండి మరి. ఇప్పుడు అది అది తెలిసిపోయింది అనుకో నాగరాజు గారు, అవుట్డోర్ కూడా అయిపోయినట్టేగా. అదే అన్నా, అది తెలిసిపోతే అవుట్డోర్ అయిపోయినట్టే. ఫీడ్బ్యాక్ అంటే ఏంటి చెప్పుకున్నాం, గుర్తుందా? మనం ఫీడ్బ్యాక్ కమ్యూనికేషన్ చెప్పుకున్నామా? ఎక్కడ? అదేం చెప్తుంది? క్లియర్ గా చెప్పుకున్నాం. మళ్ళీ అడుగుతున్నారు. ఆయన చెప్పింది రైటేనండి. అంతేగా. సిగ్నల్ వేరండి. ఫీడ్బ్యాక్ కమ్యూనికేషన్ వేరు, సిగ్నల్ వేరు. చెప్తా ఆ మోడేట్కి ఉన్న డిఫరెన్స్ అన్ని చెప్తా మీకు. పీసీబీ చెప్తా కదా, అది చెప్పినప్పుడు ఆయన హుస్సేన్ గారు సాల్వ్ చేస్తాడులేండి. ఇది ఇది అది ఉన్నాయిగా ప్రోబ్స్. అయ్యి అన్ని పనిచేస్తున్నాయండి, ఏదో కొద్ది లూజ్గా అన్నట్టు ఉన్నట్టుంది. వర్కింగ్ వాళ్ళు వచ్చి మార్చమని చెప్తేనేమో అన్ని పనిచేస్తున్నాయి అని చెప్పిపోయారు. అవన్నీ చెప్పేశారండి ఆల్రెడీ, అక్కడ ఏమీ లేదు మొత్తం. ఇవి అక్కర్లేదండి, ముంచక్కర్లే. అవన్నీ మామూలుగా మనకి ఈటీ రెసిస్టెన్స్ వస్తే బాగున్నట్టు అండి, లేకపోతే పోయినట్టు అంతే. వీటిని ఇందులో చూడక్కర్లే, ఎందుకంటే ఇవి మామూలుగా ఆటలో లాగా మనం చెక్ చేయక్కర్లా, ఎందుకంటే నీళ్ళలో ముంచితే పోతాయి. ఓన్లీ హాట్ ఎయిర్నే కదా చెయ్యాలి.
అంటే వేడిని చెయ్యాలి. ఏమండి అవి ముంచొచ్చు ఏ నీళ్ళలో? సన్నీళ్ళలో. వేడి నీళ్ళు అవి ముంచకూడదు ఎప్పుడు. అవుట్డోర్ వేడి నీళ్ళలో పెడుతుంది అది, వేడిని టెంపరేచర్ తీసుకుంటుంది. అది ఐదు ఉన్నాయి. ఏంటిది మోటార్దా? అది సార్ ఫ్యాన్ మోటార్ రావట్లేదు సార్. ఏమి రాలేదు సార్. ఎందుకు రావండి? 200 పెట్టుకుంటే వెళ్తాను సార్. ఎందులోనే రావట్లేదు. అదేంటి బీప్లో కంటిన్యూటీలో పెట్టండి. కాంటాక్ట్ అవుతులేదేమో. వస్తుందిగా. 200 అన్ని పెంచుకుంటే వెళ్తాను సార్. ఒకటి ఏది కూడా వర్క్ అవ్వట్లేదా? కూడా వాల్యూస్ పెంచట్లేదు సార్. అవునా? చూపించిన స్టాండర్డ్ ఉంటుంది. హుసేన్ గారు ఇటు రండి. ఇక్కడ ఏంటండి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతారు. ఫ్యాన్ మోటార్ వెళ్ళిపోతున్నా సార్. వచ్చింది వచ్చిందా? ఇప్పుడే 6.6 వచ్చింది. ఆయనే మార్చేశాడు. అది వచ్చింది. 200లో పెట్టండి. చెప్పండి. రావట్లేదు సార్. అది మీరు చూసారా? కనపడుతుంది. సార్ ఇది మొన్న చెప్పిన ఫ్యాన్ మోటార్ సేమే కదా సార్. తక్కువ రే అది. దేని నుంచి చూసినా కూడా సేమ్ రెసిస్టెన్స్ ఉంది. 3 స్పీడ్స్ ఉంటాయి కదా. 3 స్పీడ్స్ మొన్న చెప్పింది సార్. ఏంటిది జిగిర్లాగా ఉంది సార్. దానివల్ల రావట్లేదు సార్. ఏదండి జిగిర్లాగా ఏదో. సరే పిన్నెలు పిచ్చుకోండి. అవి పిన్నీసులు పిచ్చుకోండి. అసలు పిన్నెలు చూడాలండి. లాభం అది చాలా పిన్నీసులు ఇస్తాను. ఇక మీ పిన్నీస్ ఏమండి? రాజుగారి పిన్నీస్ ఉందా? ఇక్కడనే పెట్టిన మొన్న దాచుకున్నా కింద పడదు. ఎవరైనా పిన్నీస్ తీసుకురా మాది. చూడు మొత్తానికి ఇక్కడే ఉండాలి. చిన్నది రెండు తీసుకున్నాం. ఇదేంటి ఇప్పుడే ఇక్కడ పెట్టాను. ఈయనే ఉండి సార్ కింద కూడా. అది కాదు ఇంకోటి. ఇప్పుడు ఇది నేను తెచ్చి పెట్టాలే. రాజుగారు తీసుకున్నారా? అది ఒకటి ఉందంట అక్కడ. అదిగో తొందర చూడండి. ఏంటిదండి పోదని నాకు తెలుసు. అది చిత్రం కాదు. మీదేంటి ఇప్పుడు వాళ్ళదే పోదు. కంగారు ఎందుకు పడతారు? ఇక్కడ ఆగిపోతారు. నారాయణ గారే కనిపెట్టాలి. ఏది దాని సంగతి నాకెందుకు? మీ సంగతి చెప్పండి. దీని సంగతి నేను చూసుకుంటాను. ఇక్కడ నారాయణ గారు ఉన్నారు. అంతే కదా. దానివల్ల సిగ్నల్ పట్టుకోవాలంటే కొనాలి కాదు. అది అంటే డివైస్ అది లేదు, అది రాదు. సో దాని వల్ల ఇంకేమంటే చెప్పండి. నాకు అది కాదండి. ఎల్లో తక్కువ వస్తుందా, బ్లాక్ ఎక్కువ వస్తుంది? ఇది కాదు. కామన్ రన్నింగ్ స్టార్టింగ్ ఏవి? అది ఏసీదా డీసీదా?
మాదైతే DC సార్. మీది డీసీ నాకు అది తెలుసు. DC. ఓకే ఇగో మీది వాష్ మోటార్ అని ఉంటుంది. అది ఆ రెండింటిలో నువ్వు ఎక్కడియో తెచ్చి ఇక్కడ పెట్టకుండా బర్ర ఖరాబ్ చేయబాక. మీరు అవన్నీ తెచ్చి పెడితే ఖరాబ్ అయిపోద్ది. మరి మరి ఇది ప్రాపర్ గా తిరగట్లేదు. ఏంటో ఒక దాంట్లో పని చెప్పి ఇంకో నేను దాంట్లో దాంట్లో పని వస్తున్నాను. చేయాలి. దాంట్లో రావట్లేదు. 2 కిలోమీటర్లు చేస్తారు. నేను దాంట్లో మార్చాను. రావట్లేదంటే సార్ ఇది ఎక్స్టెన్షన్ చూపెట్టి పెట్టింది సార్ ఇది. చూపివా? అనుకుంటున్నా ఇక. ఇలా ఏదో మ్యాజిక్ ఉంది అది కానీ సార్ అనుకుంటున్నా. నీకు దాని గురించి చెప్పే ఆల్రెడీ. మళ్ళీ కెలుక్కుంటానే కూర్చున్నారు ఊరికి. ఏంటిది ఆ మోటార్ ఏంటిది? యూడబ్ల్యూ లోపల ఏముంటదని చెప్పాను. IPM. పీసీబీ బోర్డు ఉంటది. ఎంతదేమో ఉండదు, ఎంతది ఉంటది బోర్డు. మొన్న చెప్పినా చెప్తాను అన్నమాట. పీసీబీ బోర్డు ఉంటుంది. దానికి మీకు ఎందుకు వస్తుంది మీటర్ మీద రీడింగ్లు అవి వస్తే మాడ్యూల్ ఎందుకు కనిపెట్టింది అవన్నీ వస్తే నేను చెప్తూనే ఉన్నా కానీ అవి రాకే కదా. గెట్ చేసుకోలేకపోతే అవి రాకే కదా నీ మాడ్యూల్. అది బాగుందో తెలియదు, పోయిందో తెలియదు, మనకి ఏది తెలియదు ఇంకా దాని